అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, కొన్ని మాటలు మీ గ్రంథంలో నుంచి ప్రభా మరి మేము ఆలోచిస్తుండగా ప్రభా మరి యొక్క మాటలు మమ్మల్ని ఆదరించే విధంగా తండ్రి, హెచ్చరించే విధంగా, అలాగే పురికొల్పబడే విధంగా తండ్రి మమ్మల్ని మేము బలపరుచుకునే విధంగా ఉన్నట్లు సహాయం చేయండి. మాటల ద్వారా భక్తి జీవితంలో ముందుకు సాగిపోవడానికి మీ కృపను అనుగ్రహించమని, సహాయం చేయమని బోధించుచున్న నాకు కూడా ప్రభా మీ యొక్క జ్ఞానంతో నింపి మన వినిచున్న వారికి కూడా వినగలిగే మనసును, గ్రహించగలిగే మనసును, వినగలిగే చెవిని మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళరా, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రికలో కొన్ని మాటలు మనము చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనము చదువుకుందాం. 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వల్లైనను మాట వల్లైనను మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వల్లైనను ఎవడైనాను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్సులో కాకుండా ఉండవలననియు బెదరకుండా ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకట్ను బట్టి మనం ఆయన యొక్క కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి ఏం రాస్తున్నాడంటే ప్రభు యొక్క 2వ రాకడను గురించి బోధిస్తున్నాడు. ఇప్పుడు కూడా మనం అందరం కూడా మరి 2వ రాకడకు ఎదురు చూస్తున్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే మనము మరి 2వ రాకడ అనేది ఖచ్చితంగా ఇక దగ్గరలో ఉంది అని చాలామంది నోట్ల నుంచి మనం వింటున్నాము. అయితే పౌలు గారు ఏమంటున్నాడంటే, సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలనని బెదరకుండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యుద్ధ కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. ఇక్కడ పౌలు ఆ యొక్క సంఘానికి చెబుతున్నాడు, మీరు త్వరపడొద్దండి, చంచల మనస్కులు కావద్దండి, ప్రతిదీ కూడా మీరు నమ్మవద్దండి. మరి మేము ఏవైతే చెప్పామో దాని ప్రకారంగా మీరు ఉండండి, మరి ఏది పడితే అది మీరు నమ్మకండి అని చెబుతూ ఒక సూచన చెప్పాడనమాట. 3వ వచనంలో మొదట భ్రష్టత్వము సంభవించి, మొదట భ్రష్టత్వం ఇదే ఈరోజు మనము
నేర్చుకోబోతున్న పాఠం క్రైస్తవ్యంలో భ్రష్టత్వం. క్రైస్తవ్యంలో భ్రష్టత్వం. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ జరగాలంటే మొట్టమొదటగా ఈ పత్రికలో ఒక సూచన చెప్పాడు. ఈ పత్రికలో ఏమిటంటే భ్రష్టత్వం అనేది క్రైస్తవ సమాజంలో కనబడుతుంది అన్నాడు. ఇది నా రాకడకు సూచన అన్నాడు. నా రాకడకి సూచన. మరి ఈ యొక్క రాకడకు సూచనగా చెప్పినటువంటి దేవుడు మరి ఈ భ్రష్టత్వం అంటే ఏమిటి అనేది మనము ఆలోచించాలి. భ్రష్టత్వము అంటే దేవునికి దూరంగా వెళ్ళిపోవడము, లోకానికి దగ్గరగా కావడం, తిరుగుబాటు చేయడం. అసలు దేవుని నమ్ముకున్నాడా లేదా అనే అనుమానము వచ్చే విధంగా ప్రవర్తించడం భ్రష్టత్వం అంటే. చూడండి, ఆ మాట మనం చూస్తే తీతుకు రాసిన పత్రికలో ఈ యొక్క భ్రష్టత్వానికి సంబంధించినటువంటి మాట కూడా ఒక మాట మనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము. ఇక్కడ రాశాడు చూడండి, వారు దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకొందురు గాని కదా, దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అంటే మనము ఇదంతా 10వ అధ్యాయం నుంచి 10వ వచనం నుంచి కూడా మనం చదివితే మనకు ఇంకా అర్థమవుతుంది అన్నమాట. అక్కడ కొంతమంది ఉన్నారు, వారిని ఉద్దేశించి రాస్తున్నాడు పౌలు, తీతుకు రాశాడు పత్రిక. వారు దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకొందురు, మనతో చెబుతారంట వాళ్ళు. అయితే అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులు అంటారు. చూడండి, కేవలము దేవుణ్ణి మేము నమ్ముకున్నామని చెబుతారు. కేవలం మేము దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి ప్రతి సత్కార్యము విషయంలో భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయన్ని ఎరగమన్నట్టున్నారు అంటారు. అంటే ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాము, అనుమానం వస్తుంది, అంటే ఇతను కూడా దేవుని నమ్ముకున్నాడా అని కదా. అంటే ఆయన చెప్పేంత వరకు తెలియదు అనమాట. ఒకవేళ చెప్పుకోకుండానే ఎలా తెలుస్తుందంటే మనల్ని బట్టి ఒక్కోసారి మీరు క్రైస్తవులా అని అంటారు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుని నమ్ముకున్నటువంటి వారి ద్వారా ప్రతి సత్కార్యము విషయంలో మంచి పనులు చేయడం లేదంట, తర్వాత అసహ్య కార్యాలు చేస్తున్నారు, అవిధేయులుగా ఉన్నారు, అన్నిటి విషయాల్లో దేవునికి నచ్చని వారుగా ఉంటూ భ్రష్టులుగా మారిపోతున్నారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనంటే మరి కొన్ని కారణాలు మనము విశ్లేషించుకుంటూ మరి ముందుకు సాగిపోదాము. ఒక 4 కారణాలు క్రైస్తవము భ్రష్టత్వములోనికి జారిపోవడానికి ఏమిటి కారణాలు అనేది చూస్తే, మొట్టమొదటిగా ప్రధానమైన మొదటి కారణం ఏమిటి అంటే దేవుణ్ణి తమ హృదయంలోనికి ఆహ్వానించకపోవడం. క్రైస్తవులే దేవుణ్ణి తమ హృదయంలోనికి మనస్ఫూర్తిగా ఆహ్వానించకపోవడం మొదటి కారణం.
చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయారు కనుక చెయ్యరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు. చాలండి, ఇక్కడ మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి. మనసులో మనిషేమో క్రైస్తవుడే, మనసేమో దేవుడు ఉన్నాడు. మనిషేమో ఇక్కడ ఉంటాడు, కానీ మనసు ఎక్కడో ఉంటుందన్నమాట. మనము వింటూ ఉంటాం కదా, బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అని. అంటే మనిషేమో వీడు ఉంటాడు, మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది మనకి. వీళ్ళు కూడా అంతే. వీళ్ళు ఎలాంటి వారు అంటే తమ మనసులో, క్రైస్తవులే తమ మనసులో మాత్రం దేవునికి చోటు లేదంట. వారికి అన్నిటికీ చోటు ఉంది, కానీ దేవునికి చోటు లేదు. సత్రములు అందరికీ చోటు ఉంది, కానీ ఎవరికి చోటు లేదు? యేసు ప్రభువుకి చోటు లేదు. ఈరోజు కూడా మనుషులందరూ కూడా క్రైస్తవులుగా కనబడుతున్నారు, కానీ మరి తమ హృదయంలో చోటు ఇయ్యనొల్లకపోయిరు కనుక, ఎప్పుడైతే దేవునికి స్థానం ఇవ్వకపోతే, ఎప్పుడైతే దేవుణ్ణి మనం ప్రేమించకపోతే, దేవుడు కొద్ది కాలానికి ఏం చేస్తాడంటే చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనసుకు అప్పగిస్తాడంట. దేవునికి అస్సలు చోటుకపోతే, మన హృదయంలో దేవుడే లేకపోతే చాలా ప్రమాదం ఉంటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, ఇట్టివారు చోటియని వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండుకొనిన వారై. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ కూడా వస్తాయంట. ఎప్పుడు అంటే దేవునికి హృదయంలో చోటు ఇవ్వకపోతే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మనం అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తాం. ఈరోజు క్రైస్తవ కార్యక్రమాల్లో మరి ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు పాటలు పాడేవారు మరి బాగా పాడతారు, ప్రార్థన చేసేవారు బాగా ప్రార్థన చేస్తారు. అయితే వాక్యం చెప్పే పాటికి ఎవరు ఉండరు. వాక్యం చెప్పే పాటికి ఎవరేగా ఉండరు, తక్కువ మంది ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే వాక్యము అంటే ఎవరు? దేవుడు. వాక్యం అనేది ఎవరు? దేవుడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరు ఉండరు, మనుషులు మాట్లాడుతుంటే మాత్రం ఉంటారు. చూడండి ఎంత విచిత్రము. అందుకే మరి ఎప్పుడైతే వాక్యానికి మనము ప్రాధాన్యత ఇవ్వకపోతామో, అంటే దేవునికి మనము చోటు ఇవ్వకపోతామో, మన మనసు అనేది భ్రష్టత్వముతోనే నిండుకొని ఉంటుంది. మనకు పట్టినటువంటి యొక్క భ్రష్టత్వము బయటికి పోదు, అలాగే ఉండిపోతుంది. వాక్యము మన హృదయంలో ఉంటేనే కదా అన్నిటినీ కూడా కడుగుతూ ఉంటుంది. అందుకే వాక్యాన్ని వినాలి అంటుంటాడు దేవుడు కూడా. ఎందుకు వాక్యం వినాలి? పాపము చేయకుండానట్లు మన హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలి. మరి ఎందుకు వినాలి అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో
అక్కడ కూడా ఒక మంచి మాట మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అంట. అంటే వాక్యము మనం విన్నప్పుడు మన హృదయముల యొక్క తలంపుల్లోకి వెళ్ళిపోతుంది, మూలుగుల్లోకి కూడా దూరుతున్నట్టు వాక్యం. అలా మూలుగుల్లోకి వెళ్ళే విధంగా మనం వాక్యం వినాలి. ఆలోచన అనేది మారుతుంది, మార్పు చెందుతుంది. అందుకే మరి యొక్క దేవుని వాక్యము మనము వినాలి. ఎప్పుడైతే దేవునికి చోటిస్తామో, వాక్యానికి చోటిస్తామో, అప్పుడు మనలో భ్రష్ట స్వభావం అనేది కనబడదు, తగ్గిపోతూ ఉంటుంది అది. కాబట్టి ఎందుకు ఈరోజు క్రైస్తవులు భ్రష్టులుగా మారిపోతున్నారు అని అంటే, దేవునికి చోటు ఇవ్వడం లేదు. ఎక్కడైనా చూడండి, సభల్లో కీబోర్డ్ ప్లేయర్స్ కానీ, తర్వాత డ్రమ్ కొట్టే వాళ్ళు కానీ, పాటలు పాడే వాళ్ళు కానీ, అందరూ పాటలు అయిపోయేంత వరకు ఉంటారు. మరి వాక్యం స్టార్ట్ అయితేనే ఏమో మరి వాళ్ళకి సూదులు ఏమన్నా గుచ్చుకుంటుంటాయేమో కింద, వెంటనే వెళ్ళిపోతుంటారు, పక్కకి వెంటనే వెళ్ళిపోతుంటారు. అంతవరకు బాగా మెత్తకుంటారు అన్నమాట వాళ్ళకి. అందుకే మరి మేము ట్రైనింగ్ అయ్యే చోట పాటలు పాడి బయటికి పోవడము, ప్రార్థన చేసి మన పేరు వచ్చినాడు చేసి మళ్ళీ బయటికి పోవడము, ఇవన్నీ కుదరదు అనమాట అక్కడ. అందుకే మా ట్రైనింగ్కి ఎవరే కానీ రారు, చాలా కష్టంగా ఉంటుంది ఆడ. పొద్దుటి నుంచి 10 గంటల నుంచి 5 గంటల వరకు కూర్చోబెడతారు. దేని వల్లరా మనం ఎప్పుడు కూడా వాక్యానికి అంటే దేవునికి చోటు ఇస్తే భ్రష్టత్వం అనేది కనబడదు. కానీ ఈరోజు క్రైస్తవులు ఇవ్వడం లేదు. రెండవదిగా మనం చూస్తే దురాశకు చోటు ఇవ్వడం. క్రైస్తవంలో భ్రష్టత్వం ఎందుకు వస్తుందంటే దురాశ. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకుందాము. 4వ వచనం నుంచి, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని ఇక్కడ మనం చూడగలిగితే దేవుడు మనకు ఏమిచ్చాడు అని అంటే దైవశక్తి ఇచ్చాడు, భక్తిని ఇచ్చాడు. ప్రారంభం అక్కడ మొదటి వచనాల్లో మనం చూస్తే మరి దేవుడు ఏమిచ్చాడంటే 3వ వచనంలో మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గురించిన అనుభవజ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసినట్టు వాటన్నిటిని మనకు దయచేస్తున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దీన్ని బట్టి మనకు ఏమిచ్చాడు అంటే వాగ్దానాలు కదా, అత్యధికమైన వాగ్దానాలు అనుగ్రహించాడు. అయితే దురాశను అనుసరించటం వలన
దురాశ అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును. ఎప్పుడైతే మనము దురాశను అనుసరిస్తామో భ్రష్టత్వం ఎక్కడ ఉంటుందంటే లోకంలో. మరి ఈ లోకములో ఉన్నటువంటి భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని ఏవైతే మనకు దేవుడు వాగ్దానం ఇచ్చాడో వాటన్నిటినీ కూడా మనము తీసుకొని ఈ యొక్క భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలంట. భ్రష్టత్వము మరి దీనికి కారణం ఏమిటి అంటే దురాశ. దురాశ కదా. దురాశ గర్భము ధరించి పాపమును కనగా మరణము. చూడండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనను. మరణం. దురాశ అనేది ఏం చేస్తుందంటే గర్భము ధరించడానికి అవకాశం వస్తుందన్నమాట. అంటే పాపం అనేది పెరగడానికి, పాపం అనేది పెరుగుతుంది. ఈ పాపము మరలా ఏమి కంటుందంటే మరణాన్ని కంటుందంట. మరణాన్ని. కాబట్టి ప్రతి మనిషికి కూడా ఈ దురాశ అనేది ఉండడం వల్ల మనిషి భ్రష్టత్వంలోనికి జారిపోతున్నాడు. అందుకే ఇదే పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయంలో పేతురు రాసిన 2వ పత్రికలో ఇక్కడ కూడా మనం చూస్తే 19వ వచనంలో 2వ అధ్యాయము తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండు అట్టి వారికి స్వాతంత్రం ఇత్తమని చెప్పుదురు. ఇప్పుడు దురాశకు మనం లోనైనామనుకో, దురాశ మనం జయించిందనుకో దానికి దాసోహం అవుతాం. మనం దురాశను మనము జయించాలి. కానీ దురాశ ఈరోజు మనల్ని జయిస్తుంది కదా. ప్రతి ఆశను కూడా మనం ఏం చేయాలి? మనమే జయించాలి. కానీ ఆశలు మనల్ని బయటకు పోతున్నాం అనుకో, ఏదైనా కనపడింది అనుకో మనకి వెంటనే ఆశ పడుతుంది కదమ్మా. ఆశ బాగా ప్రతిదీ కూడా మనము చూసిందల్లా కూడా కావాలనుకుంటాము. కానీ వద్దనుకొని పోయేవాడు చాలా తక్కువ. ఎవరైనా పోతారా? అట్లా ఎవరు పోలేరు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దురాశను ఎప్పుడైతే మనం జయిస్తామో మరి యొక్క భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి రెండవదిగా మనము ఏం చూసామంటే దురాశను మనం చూసాం. అలాగే మరి విశ్వాసాన్ని కోల్పోవడం వల్ల భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము. విశ్వాసం కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. ఇక్కడ మనం చూస్తే విశ్వాస విషయంలో మనము పరీక్షించుకోవాలంట. అంటే ప్రతి సమస్యల్లోనూ శోధనలోనూ మనము పరీక్షకు గురవుతాము. మరి పరీక్షకు గురైనప్పుడల్లా కూడా మనలో విశ్వాసం పెరుగుతుందా తగ్గుతుందా? శోధనలు వచ్చినప్పుడు దాదాపుగా మన విశ్వాసము తగ్గిపోతుంది కదా, తగ్గిపోతుంది. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే మీరు మనల్ని పెరిగిందనుకో విశ్వాసము, అప్పుడు మనము మంచోళ్ళమని విశ్వాసంలో ఉన్నామని. ఎప్పుడైతే తగ్గిపోతుందో భ్రష్టత్వంలోనికి మనిషి వెళ్ళిపోతాడంట. అందుకే మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరు ఎరగరా.
మేము భ్రష్టులము కామని మీరు తలంచుకొందరని నిరీక్షించుచున్నాము. అంటే ఇవన్నిటినీ తట్టుకొని నిలబడితే యేసుక్రీస్తు మనలో ఉన్నాడు. మేము భ్రష్టత్వంలోనికి మేము వెళ్ళిపోలేదు అని మనకి తెలిసిపోతుంది. కాబట్టి మరి అల్ప విశ్వాసంలోనికి మనిషి వెళ్ళిపోతాడు, అవిశ్వాసంలోనికి మనిషి వెళ్ళిపోతాడు. కాలక్రమేణా పూర్తిగా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాడు. ఆఖరిదిగా మనం చూసుకుందాం. 4వది మరి కల్పనా కథల వైపుకు తిరిగిపోవడం. కల్పన కథల వైపు ఈరోజు సమాజంలో మనం చూస్తున్నప్పుడు, క్రైస్తవ సమాజంలో మరి ఈ యొక్క రెండవ రాకడను గురించినటువంటి బోధలు ఎక్కడ చూసినా కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. అలాగే మరి అబద్ధ బోధకులు అనే వాళ్ళు బయలుదేరారు, అబద్ధ ప్రవక్తలు కూడా బయలుదేరారు. మరి వీరందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే 2వ అధ్యాయంలో ప్రారంభంలో, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించచ్చు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనొచ్చు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించే వాళ్ళు ఉన్నారంట. అలాగే ఇంకా ఏం జరుగుతుందంటే, మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి, ఈరోజు సంఘాల్లో డ్యాన్సులు, విపరీతమైనటువంటి డ్యాన్సులు, పోకిరీ చేష్టలు. వాళ్ళు కూడా ఎవరు అంటే మరి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే వాళ్ళే అనమాట. చేసుకుంటే చేష్టం అనుసరించి నడుతురు, వీటి వలన సత్య మార్గము దూషింపబడుతున్నది. సత్య మార్గము దూషింపబడుతుంది అని అంటే క్రైస్తవ లోకము వాక్యాన్ని విడిచిపెట్టింది అని అర్థం. వాక్యాన్ని విడిచిపెట్టేసింది. ఇది ఈ రోజున మరి వాక్యము గొప్పదా, మరి సిద్ధాంతము గొప్పదంటే సిద్ధాంతమే గొప్పది అనే స్థాయికి ఈరోజు వెళ్ళిపోయింది. కొన్ని సంఘాల్లో వాళ్ళ సిద్ధాంత ప్రకారమే వాళ్ళు చేసుకుంటారు, వాక్యం చెప్పినట్టుగా చేయరు అన్నమాట. అందుకే ఈరోజు ఇలా చేయటం బట్టి సత్య మార్గము దూషించబడుతుంది సమాజంలో. ఎందుకంటే క్రైస్తవులందరూ కూడా భ్రష్ట స్వభావానికి అప్పగించబడ్డారు. అందుకే ఈ రోజున మరి భ్రష్టత్వము క్రైస్తవ సమాజంలో కనబడుతూ ఉంది. మరి ఈ యొక్క సమాజమంతా కూడా నీవు నేను భ్రష్టత్వంలోనికి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి అది ఒకటి చూసుకొని మనము ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము ఆఖరి వచనాన్ని మనము చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదనేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొచ్చున్నాను. ఇక్కడ మనం చూస్తే గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి. ఈరోజు శరీరాన్ని నలుగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. దేవుని పేరుని చెప్పి శరీరాన్ని గాయాలు చేసుకోవడము కదా, మరి వెనక భాగంలో కొక్కిలు గుచ్చుకొని వ్రేలాడదీయడము, తర్వాత కొరడాతో శరీరాన్ని కొట్టుకోవడము, సూదులతో గుచ్చుకోవడము, ఇది కాదనమాట. దేవుడు అన్నీ చెప్పలేదు. శరీరాన్ని నలగొట్టడము అంటే దేవుడు చెప్పినట్టుగా జీవించడము, దేవుడు చెప్పినట్టుగా జీవించడము. ఈ పద్ధతుల ద్వారా మన శరీరాన్ని నలగొట్టుకోవాలి అంటున్నాడు. నలుగొట్టుకోవాలి. అలా నలుగొట్టుకున్నప్పుడే శరీరాన్ని లోపరుచుకోవచ్చు అంట. మన శరీరాన్ని
సూదులతో గుచ్చుకోవాల్సిన పని లేదు, బాణాలతో బల్లెములతో పొడుచుకోవాల్సిన పని లేదు. గుడిబండ వృద్ధం ఆ సైడ్ చూస్తే ఏలాడదీస్తూ ఉంటారు ముళ్ళ మీద. దేవుడు మనకు చెప్పినటువంటి ఆజ్ఞలు వాటన్నిటిని జీవించడానికి మనం సిద్ధపడడమే నలుగు కొట్టుకోవడం. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు క్రైస్తవ సమాజం మనము భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోదు. అందుకే నేను ఎప్పుడు వస్తాను అని అంటే క్రైస్తవంలో భ్రష్టత్వం అనేది కనపడినప్పుడు వస్తాడంట. ఆయన రాకడకు ఒక సూచన చెప్పాడు. మరి ఆ సూచన కనపడుతుందా లేదా? మరి మీరందరూ మనమందరూ కూడా మనల్ని మనమే చెక్ చేసుకోవాలన్నట్టు. భ్రష్టత్వం అనేది ఉందా? ఉంది. ఇంకా దేవుడు అనుకున్నట్టుగా ఇంకా అది కంప్లీట్ కాలేదు. అందుకే మరి పూర్తిగా ఎప్పుడైతే వస్తుందో ఈ భ్రష్టత్వం అనేది అప్పుడు ఆయన రావడానికి ఒక సూచనగా మనకి ఈ గ్రంథంలో సెలవిచ్చాడు. కాబట్టి మరి యొక్క భ్రష్టత్వంలోనికి మనము జారిపోకుండా ఉండాలని మరి అనుదినము మన శరీరాన్ని నలుగొట్టుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం హెచ్చరించుకుంటూ ముందుకు సాగిపోదాం. చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీ స్తోత్రాలు ప్రభా. నీ మాటలను బట్టి తండ్రి మేము హెచ్చరించబడ్డాం. ఇదిగో ప్రభా, మరి మేమందరం కూడా ఈ మాటలను గుర్తుపెట్టుకొని హెచ్చరించబడిన వారై మా భక్తి జీవితాన్ని ముందుకు సాగిపోవడానికి, మీ మాటలు చొప్పున నడుచుకోవడానికి చాలినంత కృపను, శక్తిని, జ్ఞానమును మీరు అనుగ్రహించమని, సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.